హాయ్ ఫ్రెండ్స్. రాజ్యాంగంలోని 5వ భాగం 4వ అధ్యాయం 124-147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నాయి. ఏంటిది? రాజ్యాంగంలోని 5వ భాగం 4వ అధ్యాయం. ఏ నిబంధనలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉన్నాయి? 124-147 దేని గురించి చెప్తుంది? సుప్రీంకోర్టు గురించి చెప్తున్నాయి. 124 నిబంధన ప్రకారం ఇండియాకి ఒక అత్యున్నత కోర్టు ఉంటుంది. దీన్నే సుప్రీం కోర్ట్ అంటారు. ఏ నిబంధన ప్రకారం? 124. అలాగే ఈ సుప్రీంకోర్టు స్వయం ప్రతిపత్తి కలిగిన సమీకృత న్యాయ వ్యవస్థ. స్వయం ప్రతిపత్తి కలిగిన సమీకృత న్యాయ వ్యవస్థ. దేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత వారెన్ హేస్టింగ్కు దక్కుతుంది. వారెన్ హేస్టింగ్కి దక్కుతుంది. ఈయనే ఫస్ట్ మన ఇండియాలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఎవరు? వారెన్ హేస్టింగ్. మరి న్యాయ వ్యవస్థను అభివృద్ధి చేసింది ఎవరు? కారన్ వాలిస్. ప్రవేశపెట్టింది వారెన్ హేస్టింగ్, డెవలప్ చేసింది కారన్ వాలిస్. డెవలప్ చేసింది కారన్ వాలిస్ కాబట్టి అందుకే కారన్ వాలిస్ని ఇండియాలో న్యాయ వ్యవస్థ పితామహుడు అంటారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా. ఎవరండి? హరిలాల్ జే కానియా. మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ రిపీట్. రాజ్యాంగంలోని 5వ భాగం 4వ అధ్యాయం 124-147 వరకు గల నిబంధనలు సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నాయి. 124 నిబంధన ప్రకారం ఇండియాకి ఒక అత్యున్నత కోర్టు ఉంటుంది. దీన్నే సుప్రీంకోర్టు అంటారు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగిన సమీకృత న్యాయ వ్యవస్థ. దేశంలో న్యాయ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఘనత ఎవరికి దక్కుతుంది? వారెన్ హేస్టింగ్. న్యాయ వ్యవస్థను డెవలప్ చేసింది కారన్ వాలిస్. అందుకే కారన్ వాలిస్ని ఇండియాలో న్యాయ వ్యవస్థ పితామహుడు అంటారు. అలాగే సుప్రీంకోర్టు ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తి హరిలాల్ జే కానియా.